10 ఏళ్ళు ప్రభుత్వం చేసి 20 ఏళ్ళు మరి తెలంగాణ కోసం పోరాడిన పార్టీ మొన్న ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మరి వారి తీర్పును కోరాలి కదా. సరే, తీర్పు మొత్తం ఎంపీ ఎన్నికలలో మీకు జీరో వచ్చిందని చెప్పి మళ్ళీ మొన్న కూడా ఓట్లలో కూడా జీరో వస్తుందని భయపడ్డారా? కనీసం మీకంటూ ఒక 100 మందో డిపాజిట్ వస్తుందా రాదా అది కూడా ఉంటుంది కదా. సో అంతమంది అన్న మా సైడ్ ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది కదా. బేరీజ్ వేసుకోవాలి కదా. ఇది ఎన్నికలకు విద్యార్థికి పరీక్షలు ఎట్లనో యాన్యువల్ ఎగ్జామ్స్, అదే రకంగా పార్టీలకు ఎన్నికలు అనేది ప్రజల యొక్క తీర్పును అనుగుణంగా మీకు మార్కులు పడతాయి. సో ఆ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికలను తప్పించుకున్నారు. ఈరోజు ఏంది, ఎంఐఎం సునాయాసంగా గెలవాలి. సునాయాసంగా గెలవాలంటే ఈయన ఎన్నికలని బహిష్కరించాలి. నేను కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, 6 నెలలు మాత్రమే ఉంది. ఈ 6 నెలల్లో మీరు మీ మనస్సాక్షి మనోప్రబోధం మేరకు మీరు ఓట్లేయండి. మీరు ఓట్లేసినంత మాత్రాన ఈ 6 నెలల పీరియడ్లో పెద్ద మీకు జరిగే నష్టమేమీ లేదు. అంటే ఇది క్లియర్గా ఈరోజు దేశంలో జరుగుతున్న అపీజ్మెంట్ పాలిటిక్స్, ఈరోజు ఎంఐఎం ఏదైతే మత రాజకీయాలు చేస్తుందో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మైనార్టీల యొక్క ఓట్ల కోసం ఈరోజు పోటీ చేయకుండా, ఇలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికలో పోటీ చేయాలి ప్రతి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పోటీయే, క్యాండిడేట్నే పెట్టకుండా, అదే రకంగా బీఆర్ఎస్ ఏమో అసలు పోటీయే చేయలేదు, మరి మద్దతు కూడా ప్రకటించట్లేదు, బహిష్కరిస్తుంది. మరి నక్సలైట్లకు మీకు తేడా లేదు. మరి మిమ్మల్ని కూడా మీ పార్టీని ఇవాళ రద్దు చేయాలి. ఎన్నికల కమిషన్ మరి దీని మీద వెంటనే సెంట్రల్ ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బహిష్కరిస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్నికలు, వాళ్ళ స్టేట్మెంట్. సో దీని మీద నేను కూడా లెటర్ రాస్తా ఎన్నికల కమిషన్కి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నా అనే స్టేట్మెంట్ ఇచ్చినందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో ఇటువంటి వార్తలతో మరి జరుగుతూ ఉన్నది కాబట్టి నేను ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన విశ్లేషిస్తా. ఇది క్రికెట్ పోటీలలో మరి నేను ఎంపైర్గానే ఉంటా. ఎంపైర్గా ఉంటే తక్కువ ఉరకడం, రన్స్ చేయాల్సిన పని ఉండదు, ఫీల్డింగ్ చేయాల్సిన పని ఉండదు, బౌలింగ్ చేయాల్సిన పని ఉండదు, కష్టపడాల్సిన పని ఉండదు. అందుకని టీఆర్ఎస్ పార్టీ ఎంపైర్ రోల్ తీసుకుంది.